ఈ రోజు ఈ వీడియోలో మన బొబ్లీ టు బెంగుళూరు జర్నీ ఎలా జరిగిందో చూపిస్తా. జర్నీలో చాలా అబ్స్ట్రాకిల్స్ వచ్చాయి. లేట్ ట్రైన్స్, టెన్షన్స్, వెయిటింగ్. ఒక స్టేజ్లో అయితే జర్నీ అంతా క్యాన్సిల్ చేసేద్దామా అన్నట్టు అనిపించింది. బట్ ఫైనల్గా ఇవన్నీ దాటుకొని బెంగళూరు అయితే ఎలా రీచ్ అయ్యామనేసి వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. లేట్ నైట్ పడుకున్నాం కాబట్టి మార్నింగ్ కూడా లేట్గానే లేచాం. బట్ లేచి టైం చూస్తే అసలు మేము ట్రైన్కి అందగలమా లేదా అని డౌట్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళు అప్పటికే కిచెన్లో ఫుల్ బిజీగా ఉన్నారు. పులిహోరని, స్నాక్స్ అని చాలానే ప్యాక్ చేస్తున్నారు. బొబ్లీ టు బెంగళూరు జర్నీ వన్ డే ఉంటుంది కదా, సో వన్ డే కూడా బయట ఫుడ్ ఎందుకు అని చెప్పి మా మమ్మీ థాట్ అనమాట. మేము జర్నీ చేస్తున్నామంటే మా మమ్మీ ఒక మినీ క్యాటరింగ్ సర్వీస్ లాగా అయిపోతుంది. ఆ టైంలో కూడా నా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. చిన్న చిన్న థింగ్స్ బయటే ఉన్నాయి, అవన్నీ ప్యాక్ చేయాలి. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మోక్షిత లేచింది. లేచినప్పుడు బాగానే ఉంది, కానీ రెడీ అవుతున్న టైంలో మాత్రం చాలా అల్లరి చేసింది. ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా. నాకేం అర్థం కాలేదు ఎందుకు ఇంత డల్ అయిపోయింది అనేసి. మా మమ్మీ అయితే ఇంట్లో ఉన్న ప్రతి చిన్న ఐటమ్ తినడానికి ఏ చిన్నదున్నా సరే అవన్నీ మోక్షిత కోసం అని చెప్పి ప్యాక్ చేసేసింది. సడన్ గా మోక్షిత ఇంతలా ఎందుకు డల్ అయ్యిందని మా ఇంట్లో ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు. మా అమ్మ వాళ్ళేమో తనకి ఇష్టం లేదు ఇక్కడి నుంచి వెళ్ళడం, అందుకే డల్ అయిపోయింది అనేసి మా వాళ్ళు అలా అనుకునేవారు. బట్ నాకేమనిపించింది అంటే తనకి ఏమైనా స్టమక్ పెయిన్ వస్తుందా, ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఎక్కడైనా పెయిన్ వస్తుందేమో, అందుకే ఇలా ఏడుస్తుందేమో అనేసి చాలానే థింక్ చేశాను. యాక్చువల్లీ మోక్షిత చాలా యాక్టివ్ గా ఉంటది. ఇక్కడ మీరు చూస్తే లైట్ గా నవ్వుతుంది, కానీ ఫేస్ అయితే కొంచెం డల్ గానే కనిపిస్తుంది. మాకు ఒక పక్క ట్రైన్ కి లేట్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోతామేమో డౌట్. బట్ మా మమ్మీ వాళ్ళు మాత్రం ఇక్కడ బాయ్ చెప్పుకునే ఉంటున్నారు మోక్షితకి. మోక్షితను అసలు వదలట్లేదు. ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. బట్ వన్స్ ఎప్పుడైతే మనం బాయ్ చెప్తామో వెళ్ళిపోతున్నామో అనేసి అప్పుడే ఇంకా ఏవేవో మాటలు గుర్తొస్తా ఉంటాయి, ఏవేవో మాట్లాడతాము. దట్టు మోక్షిత ఉంది కాబట్టి వాళ్ళు ముద్దులు ఆడుకొని దాంతో సరదాగా ఆడుకొని అలా ఉంచేస్తున్నారు. ఐ థింక్ మేమే కాదు అందరూ మాక్సిమం ఇలాగే ఉంటారు. బాయ్ చెప్తున్నప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. ఎన్నిసార్లు బాయ్ చెప్పుకున్నా సరే మనకి తెలివి తెరదు. మోక్షిత అంతవరకు డల్గా ఉండి ఏడుస్తుంది కదా, సో ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యింది, మా మమ్మీ వాళ్ళతో ఆడుకుంటుంది అని చెప్పి నేను కూడా ఆ మూమెంట్లోని తనని ఫోర్స్ చేయలేదు. వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద అనేసి. మార్నింగ్ మార్నింగ్ మేము వెళ్తున్నాం కాబట్టి మా మమ్మీ వాళ్ళు ఇంకా ఏం రెడీ అవ్వలేదు, సో వాళ్ళు అందుకే అలాగ ఉన్నారు. వాళ్ళ అపియరెన్స్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. యాక్చువల్లీ మాది బ్రేక్ జర్నీ బొబ్లీ టు వైజాగ్ అండ్ వైజాగ్ టు బెంగళూరు. ఇక్కడ బొబ్బిల్లో మాకు 2 ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేము రెడీ అయ్యే టైంకి ఒకవేళ ఒక ట్రైన్ మిస్ అయినా సరే ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంకో ట్రైన్ ఉంటుంది కదా అని ధీమాతో మహేష్ ఉన్నాడనమాట. అందుకే ఇక్కడ ఎంత లేట్ అయినా సరే ఓకే ఫైన్ అనుకున్నాడు. మిల్కీ నాకు తమ్ముడు లాంటి వాడు కాబట్టి మోక్షితతోని మిల్కీ మామ అని చెప్పి పిలిపిస్తాము. మోక్షితకి మిల్కీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మిల్కీని టచ్ చేద్దామా, ఎప్పుడు మిల్కీతో ఆడుకుందామా అనేసి చూస్తుంది. ఒక్కొక్కసారి మిల్కీ కొంచెం లేట్ గా ఫుడ్ పెట్టినా సరే మోక్షిత మాకు గుర్తు చేస్తుంది మిల్కీని చూపించి ఫుడ్ పెట్టాలి అని చెప్పి. మిల్కీని చూపించి అమ్మ 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 అని అంటూనే ఉంటది తనకి ఫుడ్ పెట్టినంత వరకు. పిల్లలకి మాటలు రాకపోయినా సరే వాళ్ళనే అమ్మ అన్న వర్డ్ లోనో లేకపోతే అంటారు కదా ఆ సౌండ్ తోనో సంథింగ్ ఏదో ఒక సౌండ్ తోనైనా సరే వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఆ సౌండ్ లో అనేసి అర్థమైపోతుంది మనకి. అదేంటో ఈ మ్యాజిక్ నాకు అసలు అర్థం కాదు. అన్న సౌండ్ లోనే అన్ని అర్థమైపోతాయి మనకి. మా మోక్ష అయితే ప్రెసెంట్ అమ్మ 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 అనే స్టేజ్ లో ఉంది. అందరినీ అమ్మనే పిలుస్తుంది. ఈవెన్ మహేష్ ని ఎవరినైనా సరే అమ్మ అనే పిలుస్తుంది. అమ్మ 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 అనుకుని ప్రెసెంట్ తినేస్తుంది మమ్మల్ని. హానెస్ట్లీ తను అలా పిలుస్తుంటే నాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. మా మమ్మీ అయితే మోక్ష నువ్వు 1 వీక్ లో వెళ్ళిపోతావా, బెంగళూరు వెళ్ళిపోతావా, నా దగ్గర ఉండు, నా దగ్గర పడుకో అనేసి అడుగుతూనే ఉండేది పాపం. సో ఫైనల్గా మా మమ్మీ వాళ్ళు ముద్దులు ఆడుకొని బాయిలు చెప్పుకొని అన్నీ అయ్యాక ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. మార్నింగ్ యాక్చువల్లీ వర్షం పడింది అనమాట, అందుకే ఇంత కూల్గా ఉంది. ఇన్ని రోజులు చాలా వేడిగా అనిపించింది. ఈ రోజు ఇంటి నుంచి బయటకు రాగానే ఈ వెదర్ని చూసి చాలా ఎంజాయ్ చేశాను. మోక్ష ఫ్రెండ్స్ అక్కడ ఆడుకుంటున్నారు. మోక్ష వెళ్ళిపోతుందని తెలిసి వాళ్ళు కూడా మోక్షకి బాయ్ చెప్పడానికి వచ్చారు. వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తారు, కానీ మోక్షతో బాగా టైం స్పెండ్ చేస్తారు వచ్చిన ప్రతిసారి కూడా. మోక్ష కూడా వాళ్ళ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తుంది. మోక్షని ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా చాలా సరదాగా ఫీల్ అవుతుంది. ఈసారి ఏంటో కానీ స్కూటీ ఎక్కిన తర్వాత ఏడ్చింది అనమాట. నేను స్కూటీ మీద రాను, నీతో రానమ్మా అన్నట్టు ఏడ్చినట్టు అనిపించింది. ఇష్ట దగ్గరికి వెళ్ళిపోతుంది, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ నా దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు, ఏడుస్తుంది అనమాట. మేబీ షీ డిడెంట్ వాంట్ టు లీవ్ దమ్ అనిపించింది ఆ టైంలో. అండ్ రియల్లీ షీఈస్ గోయింగ్ టు మిస్ హెర్ అమ్మమ్మ అండ్ ఇషక్క. లాస్ట్కి అయితే మోక్షకి ఎలాగోకలా నచ్చ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. కానీ నేను తనని యాక్టివ్ చేయడానికి చూస్తున్నాను. అంటే హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చూడు అక్కడేమున్నాయి ఇక్కడేమున్నాయి అనేసి చాలానే మాట్లాడాను ఈ జర్నీలోని. బట్ అస్సలు యాక్టివ్ అవ్వలేదు. మన పేరెంట్స్కి ఏంటంటే పిల్లలు సైలెంట్గా ఉన్నా కూడా టెన్షన్గానే ఉంటుంది, ఎక్కువ యాక్టివ్గా ఉన్నా టెన్షన్గానే ఉంటుంది. అసలు ఎందుకు డల్గా ఉన్నారో అర్థం కాదు. ఆ టైంలో మన మైండ్కి వరస్ట్ థాట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఆ ఫేజ్లో ఉన్నాను ఇప్పుడు నేను. బొబ్బిల్ స్టేషన్కి వెళ్ళాక కొంచెం రిలీఫ్ అనిపించింది. యాక్చువల్లీ స్టేషన్ని చాలా బాగా డెవలప్ చేశారు ఈ మధ్య. ముందు చాలా చిన్నగా చాలా కంజెస్టెడ్గా అనిపించేది, ఇప్పుడు మాత్రం చాలా స్పేషియస్గా అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది.
ఉంది. నేను ఎప్పుడు స్టేషన్ లో ఇంత టైం స్పెండ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో అంతా చూసేసరికి కొంచెం కొత్తగా అనిపించింది నాకు. ఓకే, బొబ్బిలి కూడా ఈ మధ్య డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనిపించింది. అండ్ మెయిన్లీ బొబ్బిలి స్టేషన్ లో నేను ఇంత టైం ఎందుకున్నాను అంటే మనకు అసలే లక్ ఎక్కువ కదా గైస్, అందుకే ట్రైన్ చాలా లేట్ గా వచ్చింది. ఆ రోజు ట్రైన్ 1 అవర్ డిలేలో ఉంది. ఆ 1 అవర్ కూడా మేము ఎత్తుకుంటుంటే మా మీద వాలిపోతా ఉండేది, అసలు యాక్టివ్ గా ఉండేది కాదు, కిందకి కూడా దిగలేదు, అలా ఎత్తుకునే ఉన్నాము, కూర్చున్నా ఏడ్చేసేది అనమాట. ఆ టైంలో అనిపించింది హాస్పిటల్ తీసుకెళ్తే బాగున్నేమో. అంటే నిన్న నైట్ వరకు బాగానే ఉంది, ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏమైంది మోక్షకి అని ఫస్ట్ డౌట్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే జర్నీ చేయాలా వద్దా, ఒకవేళ జర్నీలో మోక్షకి ఏమైనా ఇబ్బంది అయితే ఏం చెయ్యాలి, బాగానే ఉంటే ఓకే, ఇబ్బంది అయితే అప్పటికప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం కదా అని ఇలా ర్యాండమ్ థాట్స్ అన్ని వచ్చేసాయి అనమాట. ఈ సిరప్ పెద్దామా, ఆ సిరప్ పెద్దామా, పక్కనే కదా హాస్పిటల్, ఒకసారి మహేష్ ని వెళ్ళి వచ్చేద్దామా అన్నట్టు ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ అడిగేదాన్ని. మహేష్ ఏమో ఇంకా 10 o'clock అవ్వలేదు, డాక్టర్ రారు కదా అన్నారనమాట. ఓకే, వైజాగ్ వరకు చూద్దాము, ఈ ట్రావెలింగ్ లో ఏమైనా ఇబ్బంది అయితే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని ఆలోచిద్దాం అనేసి ఫస్ట్ అయితే ట్రైన్ ఎక్కేసామన్నమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత మోక్షతో కొంచెం వరకు ఫ్రీ అయ్యింది, పక్కన passengers తో ఆడుకుంది. అండ్ తర్వాత అయితే పడుకుని పోయింది, పడుకొని వైజాగ్ వెళ్ళేంత వరకు లేవలేదు. వైజాగ్ లో మా ట్రైన్ 1 o'clock అన్నారు, ఆఫ్టర్నూన్ 1 o'clock అనమాట. బట్ ఆ ట్రైన్ వచ్చింది 6:30 ఆ టైంకి వచ్చింది. ఈ 6 hours కూడా మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. అసలు అంతసేపు ఎలా వెయిట్ చేసాం అనేది నాకు ఇప్పటికీ డైలమానే గైస్. వైజాగ్ వెళ్ళినంటనే చాలా ఎండగా ఉంది, మార్నింగ్ వెదర్ ఎంత కూల్గా ఎంజాయ్ చేశానో ఇప్పుడు ఆ ఎండ దెబ్బకి మొత్తం అంతా తీరిపిందనమాట. మా మమ్మీ పులిహోర పెట్టింది కదా, ఆ ఎండ వల్ల ఇంకా ఎక్కువ తినబుద్ధి కాలేదు, సరేలే ఎంతైతే అంతని కొంచెం తినేసి వెంటనే వెయిటింగ్ హాల్స్ చూసాము. అందులో ఏసీది ఒకటి ఉంది, ఫ్రీనే. ఇంత 6 hours కి ఏసీ వెయిటింగ్ హాల్ కి మనీ పే చేయాలంటే కొంచెం మన లాంటి వాళ్ళకి కష్టమే. ఐ మీన్ ఈ 100-200 పే చేయాలా అన్నట్టు ఆలోచిస్తాము. బట్ ఎనీవేస్ ఫైనల్ గా అయితే వెయిటింగ్ హాల్ కి వచ్చేసి ఆ 6 hours కూడా ఇక్కడే టైం స్పెండ్ చేసాము. యాక్చువల్లీ మామూలుగా అయితే ఆ 6 hours వెయిట్ చేయాలి అంటే చాలా బోర్ కొట్టేస్తుంది, పిచ్చెక్కిపోతాం అనమాట ఏం చేయాలి అన్నట్టు. బట్ ఇప్పుడైతే మాతో పాటు మోక్ష ఉంది కాబట్టి అసలు టైం కూడా తెలియకుండా అయిపోయింది. నిన్న నైట్ అంతా నాకు సరిగ్గా నిద్ర లేదు కాబట్టి ఇప్పుడైతే నిద్ర కుమ్ముకొని వచ్చేస్తుంది. లైట్ గా ఏసీ కూడా అక్కడ ఉంది కాబట్టి ఇంకా వచ్చేస్తుంది అనమాట. బట్ మోక్ష కోసం అని చెప్పి తనతో ఆడుకోవాలి, తను ఎలాగైనా నన్ను లేపేస్తుంది నేను పడుకుంటే అని చెప్పి ఇంకా అలాగా నిద్ర మొహంతోనే ఉన్నాను. ఆ వెయిటింగ్ హాల్లోనే ఫీడింగ్ రూమ్ కూడా ఉంది కాబట్టి నాకు మోక్షకి ఫీడింగ్ ఇవ్వడానికి ప్రాబ్లం రాలేదు ఆ 6 hours లో కూడా. వెయిటింగ్ హాల్లో కన్నా ఫీడింగ్ రూమ్ లోనే చాలా కూల్ గా ఉంది, నాకైతే అక్కడ ఇంకా నిద్ర కుమ్ముకొని వచ్చేసింది. వైజాగ్ వచ్చిన తర్వాత ఇంక మోక్ష యాక్టివ్ అయిపోయింది, ఫుడ్ కూడా బాగానే తింటుంది, వాటర్ తాగుతుంది అండ్ బాగా ఆడుకుంటుంది మెయిన్ గా. సో కొంచెం రిలీఫ్ అయ్యామన్నమాట, ఓకే మోక్ష నార్మల్ అయ్యింది అని చెప్పి. వెయిటింగ్ హాల్లో చాలా మంది పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఎక్కువ ఆడుకుని టైం స్పెండ్ చేసింది. మార్నింగ్ అంతా జర్నీ చెయ్యాలా వద్దా, మోక్ష ఫ్రీ అవుతుందా లేదా అన్న టెన్షన్ తో అయిపోయింది. ఇప్పుడు ఆ టెన్షన్ అయితే రిలీఫ్ అయిపోయింది బికాస్ మోక్ష ఫ్రీ అయిపోయింది కాబట్టి. బట్ ఇప్పుడు మెయిన్ గా టెన్షన్ ఏంటంటే టికెట్ వచ్చేసి ఓన్లీ మహేష్ కే బుక్ అయ్యింది, నాకు బుక్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ 1లో ఆగిపోయింది. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత సీట్ ఉంటుందా లేదా, ముగ్గురం ఒకే సీట్ లో ఎలా అడ్జస్ట్ అవుతామని టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. ఇక్కడ ఎంక్వైరీలో అడిగాము, ఇద్దరికి ఒకేసారి టికెట్ బుక్ చేసాం కదా, ఒకరికి బుక్ అయ్యి ఇంకొకరికి బుక్ అవ్వలేదు ఏంటి అనేసి. వాళ్ళేమో సీట్స్ లేవేమో అందుకే బుక్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే, మీరు ఆ ఒక సీట్ తో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు, జనరల్ టికెట్ కూడా ఏం తీసుకోక్కర్లేదని చెప్పారు. ఇద్దరికి ఒకేసారి టికెట్ బుక్ చేసాం కాబట్టి జనరల్ టికెట్ కూడా అక్కర్లేదన్నారు. సో అందుకే మేము కూడా జనరల్ టికెట్ తీసుకోకండి అని ఇంకెక్కేస్తున్నాం ట్రైన్. ఈ రోజు మార్నింగ్ ప్రతి ట్రైన్ కూడా డిలేలోనే ఉంది. మార్నింగ్ లెగ్సాక ట్రైన్ స్టేటస్ చూస్తే 4 hours డిలే అని చూపించింది, ఇంకొంచెం టైం ఆగాక చూస్తే 6 hours డిలే, 8 hours డిలేలో పెరుగుతూనే ఉందన్నమాట. సో ట్రైన్ వచ్చే వరకు మాకు డౌటే ఎప్పుడు వస్తుందా అనేసి. ఫైనల్ గా ట్రైన్ వచ్చేసరికి హమ్మయ్య వచ్చేసిందిరా బాబు అనిపించింది. ట్రైన్ ఎక్కాక ఇంకా ఏ వీడియో కూడా తీయలేదు, ఫోన్ పక్కన పెట్టేశాను బికాజ్ మొత్తం అంతా నిద్రతోనే ఉన్నాను కదా, అందుకే ఇంక ఎంత ఫాస్ట్ గా పడుకుని పోదామా అని చూశాను. ఏం రిజర్వేషన్ చేసామో కానీ నాది వచ్చేసరికి వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అండ్ మహేష్ కి బుక్ అయ్యింది, పోన్లే రిజర్వేషన్ అయ్యింది అనేసరికి తనకి అప్పర్ వచ్చింది. మాకు మోక్షతో అప్పర్ అంటే చాలా కష్టమని తెలిసిందే కదా, బేబీస్ తో కష్టం. సో లోవర్ ఎవరు ఇస్తారా అనేసి అడుగుదామని ఇంకా నేను మహేష్ డిస్కస్ చేసుకుంటున్నాము, ఎవరు ఇచ్చేటట్టు కనిపించట్లేదు అనేసి. ఈలోపే పక్కన పాసెంజర్ అడిగారు మీకు లోవర్ వచ్చిందా అప్పర్ వచ్చిందా అనేసి. మేము మాకు అప్పర్ వచ్చింది అని చెప్పగానే బేబీతో అప్పర్లో కష్టం కదా, ఓకే ఎక్స్టెండ్ చేసుకుందాము, మేము అప్పర్లోకి వెళ్ళిపోతాం, మీరు లోవర్లో ఉండండి అని చెప్పి అన్నారు. మాకైతే వాళ్ళు చాలా స్వీట్ గా అనిపించారు. వాళ్ళు కూడా కొంచెం ఏజ్డే బట్ ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది, అందుకే వాళ్ళు చాలా స్వీట్ గా అనిపించారు. లోవర్ బ్రెత్ వచ్చేసింది కానీ ఇప్పుడు ముగ్గురం ఒకే సీట్ లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేసి డైలమాలో ఉన్నామన్నమాట. అదే టైంలో ఏంటంటే మేము ఉన్న దాంట్లో మిడిల్ ది ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు పాసెంజర్స్. సో మహేష్ అయితే అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. వైజాగ్ నుంచి బెంగళూరు వరకు మిడిల్ బ్రెత్ వాళ్ళు అసలు రాలేదు. సో అందుకని చెప్పి మాకైతే స్లీప్ కి అస్సలు ఇబ్బంది అవ్వలేదు. ట్రైన్ లో సీట్స్ ఫిక్స్ అయిన
అయిపోయిన తర్వాత మంచిగా స్లీప్ వేసేసాము. డిన్నర్ కంప్లీట్ చేసేసి. డిన్నర్ మామూలుగానే మా మమ్మీ పెట్టింది కదా పులిహోర, అదే తిన్నాము. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా తిన్నాము. జర్నీ అంతా మోక్షిత బానే ఉంది. అల్లరేం చేయలేదు. నిద్ర కోసం, ఫుడ్ కోసం ఏడుస్తారు కదా, సో అది కామనే కాబట్టి అది కౌంట్ చేయక్కర్లేదు. కానీ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా కూల్ గా అయిపోయాయి. సో యా, ఈ జర్నీ నాకు బాగా యూస్ఫుల్ అయ్యింది. దేనికి అంటే మోక్షిత ఎప్పుడు గ్లాస్ తోనే వాటర్ తాగుతుంది. మిల్క్ అయినా సరే గ్లాస్ తోనే, తను బాటిల్ తో అస్సలు తాగదనమాట. ఈ జర్నీలో బాటిల్ తో కూడా వాటర్ తాగింది, మిల్క్ కూడా తాగింది. సో తనకి ఇప్పుడు అలవాటు అయ్యింది అనమాట బాటిల్ తో తాగడం. సో ఇలాంటి జర్నీ టైమ్స్ లో కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాటిల్ తో పెట్టి ఇంట్లో ఉన్నప్పుడు గ్లాస్ అలవాటు చేస్తే బెటర్ అనిపిస్తుంది. బికాస్ గ్లాస్ తో తాగినప్పుడు కన్ఫామ్ గా వంపేసుకుంటారు బాడీ మీద, డ్రెస్ తడిసిపోవడం ఇలాంటివి అవుతాయి. సో జర్నీ టైమ్స్ లో అయినా ఇలా డ్రెస్ పాడైపోవడం ఇలాంటివి ఉండవు కాబట్టి అదే బెటర్ అనిపించింది. మోక్షిత కూడా లక్కీగా అదే చేస్తుంది. ఇలా జర్నీ టైంలోని బాటిల్ తో తాగడం, ఇంట్లో గ్లాస్ తో తాగడం అలాగా. అండ్ బాటిల్లో వాటర్ పెట్టేసి ఉంచితే ఏంటంటే వాళ్ళకి కావాల్సినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళే వెళ్ళి వాటర్ తాగుతారనమాట. మనల్ని అడగాల్సిన పని కూడా ఉండదు. అదే గ్లాస్ తోనైతే వాళ్ళు ఫిల్ చేయలేరు కాబట్టి మనల్ని అడగాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు అడగలేరు అనమాట. సో అందుకని చెప్పి ఆల్వేస్ వాళ్ళకి బాటిల్ అవైలబుల్ గా పెట్టాలి, వాళ్ళకి అందేటట్టు. సో దట్ వాళ్ళే తీసుకొని తాగుతారు వాళ్ళ ఓన్ గా. మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేసేసాం, ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కదా, సో అవే తినేసాం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ట్రైన్ లోకి ఆర్డర్ చేసుకోవాలా లేకపోతే బెంగళూరు వెళ్ళి తిందామా అనేసి డైలమాలో ఉన్నాం. కానీ ట్రైన్ కి అయితే ఆర్డర్ చేసుకోలేదు. మేము దిగేసరికి 2 o'clock అలాగ అయిందనమాట. సో స్టేషన్లోనే ఎక్కడైనా ఉంటాయి కదా రెస్టారెంట్స్ టైప్, సో అక్కడికి వెళ్ళి తినేద్దాం అనుకున్నాము. ట్రైన్ డిలే వల్ల 1 day లో అవ్వాల్సిన జర్నీ 1.5 day పట్టింది. బట్ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకున్నాం కాబట్టి మోక్ష ఫుడ్కి అయితే ఇబ్బంది లేకుండా అయిపోయింది. తనకి ఆకలేసినప్పుడల్లా ఫ్రూట్స్ ఇస్తా ఉండేవాళ్ళం. మార్నింగ్ అంతా ట్రైన్లో మ్యాక్సిమం మహేష్ చూసుకున్నాడు మోక్షని. నేనైతే మంచిగా నాప్స్ వేస్తూనే ఉండేదాన్ని. నాకు అయినప్పుడల్లా ఎప్పుడు రైల్వే స్టేషన్ బిజీగా ఉంటది. అదేంటో గానీ నిన్న బొబ్బిల్లోని, వైజాగ్ లోని అండ్ ఈ జర్నీ మొత్తానికి కూడా నాకైతే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు అనిపించింది. బెంగళూరు వెళ్ళగానే మేమైతే అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ టైప్ ఏదో ఉంటే వెళ్ళామన్నమాట అక్కడికి. అక్కడ బ్రెడ్ ఉంది. ఆ బ్రెడ్ కూడా కొంచెం డ్రైగా కనిపించింది కానీ ఎందుకో తినాలనిపించింది అనమాట. ఆ బ్రెడ్ లోపల ఏంటంటే క్యారెట్, ఇంకా కీరా, టమాటో ఇవన్నీ వేశారు. లోపలిదైనా మోక్ష తింటది కదా క్యారెట్, కీరా, టమాటా అనేసి ఆర్డర్ చేసాం. కానీ నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు, యావరేజ్ గా ఉంది. దానికి 60 or 80 కాస్ట్ పడింది. ఆ మాత్రం దానికి అంత కాస్ట్ ఎందుకో నాకు అర్థం కాలేదు. దాంతో పాటు లంచ్ గా మేము ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఆ ఎగ్ అయితే బాయిల్ చేసి ఇస్తారు కదా, సో మోక్ష తినొచ్చు అని చెప్పి ఆర్డర్ చేశాను. కానీ మోక్ష ఎగ్ తినలేదు. అంటే అందులో కచంబర్ ఇస్తారు కదా పెరుగు, సో అది తిన్నదనమాట. ఏవైనా ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం ఎక్కువ అన్నా సరే అక్కడ ఆప్షన్స్ లేవు గైస్, ఓన్లీ 2 options ఇచ్చాడు. బికాస్ ఈ మధ్య గ్యాస్ ఉండట్లేదు కదా, అందుకని చెప్పి లిమిటెడ్ గానే ఐటమ్స్ వండుతున్నారు అనమాట. ఈ ఎగ్ బిర్యానీ కోసమే మేము నియర్లీ ½ hour వెయిట్ చేసాము. ఎగ్ బాయిల్ చేయడానికి వాడికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ ఇండక్షన్ స్టవ్ లో చేస్తున్నారు. అనవసరంగా ఇక్కడ ఉండి బుక్ అయిపోయామే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ చేసుకున్నా సరిపోయేది అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ టేస్ట్ కూడా బాగాలేదు గైస్, అందుకే మాకు అలా అనిపించింది. అక్కడ మేము తప్ప ఇంకెవరు కూడా లేరు. సో మోక్ష అయితే అక్కడ ఫ్రీగా ఆడుకుంది. పీజియన్స్ ఉన్నాయి, వాటిని చూసి ఎంజాయ్ చేసింది మంచిగా. ఎక్కడో ½ hour to 1 hour వెయిటింగ్ అయిపోయింది. ఈ ఏంటో ఈ జర్నీ అంతా వెయిటింగ్ తోనే అయిపోయింది అనమాట. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని మేమైతే కార్ బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇన్ని డిలేస్, టెన్షన్స్, వెయిటింగ్ తర్వాత బెంగళూరు రీచ్ అయిపోయాం. జర్నీ అంతా టైరింగ్ గా ఉంది. కానీ ఇంటికి రీచ్ అయ్యాక ఆ ఫీలింగ్ ఉంటది కదా, హమ్మయ్య వచ్చేసామని. మోక్ష అయితే ఇంటికి రాగానే ఇంకా ఫుల్ ఇన్స్పెక్షన్ మోడ్ అనమాట. ఎక్కడ ఏముంది, హౌస్ అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఈ జర్నీలో నేను రిలీజ్ అయింది ఏంటంటే ట్రావెలింగ్ పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, ఎన్నైనా అబ్స్టాకిల్స్ రావచ్చు, కానీ మనకి ఇష్టమైన వాళ్ళతో ట్రావెల్ చేస్తే కష్టం కూడా లేటర్ ఆన్ మెమరీ లాగే ఉండిపోతుంది. ఇంత లాంగ్ వెయిటింగ్ జర్నీ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్ లో. మోక్ష చాలా మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇల్లంతా ఇంకా తిరుగుతూనే ఉందన్నమాట. నేను మాత్రం ఆ లగేజ్, హౌస్ కండిషన్ చూసి అర్థమైపోయింది నా సిచ్యువేషన్. ఇంకా క్లీనింగ్ తో సరిపోతుంది నా పని అనేసి. అసలైన టాస్క్ ఈ వెయిటింగ్ ఇవన్నీ కాదనమాట. ఇప్పుడు అసలైన టాస్క్ నాకు స్టార్ట్ అవుతుంది, క్లీనింగ్. ఈ క్లీనింగ్ ఇవన్నీ ఎన్ని డేస్ పడుతుందో ఏంటో. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూసేయచ్చు. హై పాయింట్స్ ఏమైనా రిమైనింగ్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఇలాంటి జర్నీ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారని కింద కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా గైస్, స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.